చాలా మందిలో ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. అదేమిటంటే చాడీలు చెప్పడం. అసలు చాడీ అంటే ఏంటి అంటే, ఇతరుల్లో ఉన్న విషయమే వారికి నచ్చని విధంగా, వారు బాధపడే విధంగా వారి వెనుక మాట్లాడడం అన్నమాట. ఒక వ్యక్తి గురించి, అతని చెడుల గురించి అతని వెనుక మనం తప్పుగా మాట్లాడడం. దీన్నే చాడీ అంటారు. లేని విషయాన్ని మాట్లాడితే అది నిందారోపణ అవుతుంది. ఈ ఈ విషయాన్ని, ఈ యొక్క చెడ్డ అలవాటుని మరి ఇస్లాం ధర్మం నిషేధించింది. స్వయంగా ఖురాన్‌లో అల్లాహ్ తాలా అంటాడు, ఈ చాడీలు చెప్పడం అనేది, చాడీలు మాట్లాడడం అనేది మృత సోదరుడి యొక్క మాంసం తినడంతో సమానం అని చెప్పడం జరిగింది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి. మహా పాపం ఇది. మరి ఈ యొక్క రంజాన్ మాసంలో పవిత్ర ఉపవాసాలను పాటిస్తున్న సమయంలో ఈ యొక్క చాడీలకు, అసత్యాలకు, అబద్ధాలకు అత్యంత దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ అలవాటు గనుక మానకపోతే ఈ ఉపవాసం కూడా భంగపడుతుంది. ఈ ఉపవాసం కూడా మరి విరిగిపోతుంది. ఉపవాసం కూడా స్వీకరించబడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చాడీలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి సద్బుద్ధిని దైవం మనందరికి కూడా ప్రసాదించుగాక.